కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తుతింతును నేను యేసు ప్రభు. స్తుతింతును నేను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. మరణము గెలచిన యోగ్యుడవు, మరణము గెలచిన యోగ్యుడవు. నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. సృష్టికర్త నిర్మాణకుడవు, జీవనదాత జీవించువాడవు. సృష్టికర్త నిర్మాణకుడవు, జీవనదాత జీవించువాడవు. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తుతింతును నేను యేసు ప్రభు. స్తుతింతును నేను యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. మరణము గెలచిన యోగ్యుడవు, మరణము గెలచిన యోగ్యుడవు. నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. స్నేహితుడవై నన్నేలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. స్నేహితుడవై నన్నేలా కోరితివి, విడువక నన్ను ఆదుకొంటివి. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి స్తుతింతును నేను యేసు ప్రభు. స్తుతింతును నేను యేసు ప్రభు.
యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు నా జీవితమున పూజ్యుడవు నా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడవు శిరమును వంచి కరమును జోడించి శిరమును వంచి కరములు జోడించి స్తుతింతును యేసు ప్రభు స్తుతింతును నేను యేసు ప్రభు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు యోగ్యుడవు నీవే యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు మరణము గెలచిన యోగ్యుడవు నా జీవితమున పూజ్యుడవు నా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. పరలోకాన్ని వదిలిపెట్టి దైవత్వాన్ని ప్రక్కన పెట్టి కన్యక గర్భమున తండ్రి పడి కన్యకకు జన్మించి నీతివంతుల్లాగా జీవించి అయా మా బదులు మా స్థానంలో తీర్పు తీర్చబడి మా విమోచన క్రయధనముగా మీ పరిశుద్ధమైన నిష్కలంకమైన నిందారహితమైన మచ్చలేనటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును కాచి తండ్రి ఆ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి దేవా ఈరోజు సజీవులే కదా నేను స్తుతించేదని వ్రాయబడిన రీతిగా సజీవులముగా మీ పిల్లలముగా మీ రక్తమును బట్టి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మరొకసారి తండ్రి జూలై మాసాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మాసమంతయు కూడా మమ్మల్ని భద్రపరిచారు, మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని క్షమించారు, మమ్మల్ని ఓడ్చుకున్నారు, మాకు సహాయం చేశారు, మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని ఆదుకున్నారు, మమ్మల్ని కాపాడారు. తండ్రి నూతన మాసంలో ప్రవేశపెట్టారు ప్రభువా, మీ కృతజ్ఞతలు. మరొకసారి నూతన మాసాన్ని మీ చేతిలో పెడుతున్నాం నాయన. ఈ మాసం కొరకైనా మీ చిత్తమును మేము నెరవేర్చుకున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ మాసమంతయు కృపాక్షేమం అందరి వెంట వచ్చినట్లుగా మేము దీవించమని ప్రార్థిస్తాం. ఈ మాసమంతయు కూడా ప్రభువా యేసయ్యా నాయనా తండ్రి మిమ్మల్ని గూర్చి
దేవా, మిమ్మల్ని కూర్చున్నటువంటి జ్ఞానములో ఎదుగుటకు తండ్రి మాకు సహాయం చేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభు యొక్క సమయాన్ని పరిశుద్ధాత్మని చేతులకు అప్పగిస్తున్నాం. నాయన, వాక్యాన్ని మాకు నేర్పించండి, వాక్యాన్ని మాకు నేర్పించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగాను మిమ్మల్ని గురించి ఎక్కువగా తెలుసుకున్నట్టుకు తండ్రి మా మనోన్నతలు తెరవ చేయమని, మీ వాక్యము ద్వారా మా మనసులను రూపాంతరం చెందించమని, మా ఆత్మలను పోషించమని, మా దేహములను తండ్రి జీవింపచేయమని, నిరీక్షణను పుట్టించమని, మీ వాక్యం ద్వారా విశ్వాసమును పుట్టించమని, ఆదరణను దయచేయమని, బలమును దయచేయమని, ధైర్యమును దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రార్థనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధలో ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధ అన్నమాట ఇది. యూదుల అధికారి అయినటువంటి నికోదేము ప్రభు దగ్గరకు వచ్చి రాత్రి వేళ ప్రభువును పొగడుతూ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నికోదేములో ఉన్నటువంటి లోటును గురించి ప్రభువు మాట్లాడంటాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చూపుచున్నాను అన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేదానికి అర్హులయ్యారా లేదన్నటువంటిది పరీక్షించుకోవాలి. నికోదేము ఏం మాట్లాడుతున్నా కూడా వాటిని గురించి ప్రభు పట్టించుకోలేదు. కానీ ప్రభు తిరిగి జన్మించే అనుభవం గురించి అక్కడ నికోదేముతో మాట్లాడుతూ ఆ సందర్భంలో తెలియజేసినటువంటి వాక్యం అన్నమాట. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగెత్తాడో అదే రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడవలను. సో కాబట్టి మనుష్య కుమారుని వైపు ఎవరైతే చూస్తారో, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు తీర్చబడదు అంట. సో ఏ శిక్షా విధి లేదు అన్నటువంటి విషయాన్ని మనం కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది మన నరనరాల్లో జీర్ణించుకొని పోవలసినటువంటి సత్యం ఇది. సో ఆయన వాక్యం ఎందు మనం నిలిచిన వారమైతే మనము సత్యాన్ని మనం గ్రహిస్తాం. కాబట్టి ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో ప్రభు అన్నాడు, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు. హల్లెలూయా. వారు నశించక నిత్య జీవము పొందుతారు. నిత్య జీవం పొందడం అంటే మరణించిన తర్వాత ఆరంభమయ్యేది కాదు, ఇక్కడే ఆరంభమయ్యేది. నిత్య జీవం అన్నటువంటిది అది దేవుని యొక్క స్వభావము. ఇట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క స్వభావం అన్నమాట. ఆ దేవుని యొక్క స్వభావం మనం ఎప్పుడైతే యేసు నామమందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే దేవుడు మనకు ఆ స్వభావాన్ని దయచేస్తాడు. అప్పుడే మనము జన్మిస్తాం. సో కనుక తిరిగి జన్మించినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ తీర్పు తీర్చబడదు అని అంటున్నాడు. లోకాన్ని రక్షించేదానికి దేవుడు తన కుమారుని పంపాడు. లోకానికి తీర్పు తీర్చేదానికి దేవుడు ఆయనను ఏమాత్రం కూడా పంపలేదు. ఇప్పుడు రండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే పౌలు గారు చాలా వేదనతో, చాలా ఇబ్బందులో ఆయన మొరపెడతాడు. ఏమంటాడంటే, నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదు అనుకుంటున్నానో అవే చేసుకుంటూ కూర్చుంటున్నాను. సో ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఆయన అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
నేనెంత దౌర్భాగ్యుడైతే మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు అంటే ఏమి చేయాలో చేత కాక, ఏమి చేయాలో అర్థం కాక. సో ఆ టైంలో ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే పౌలు గారికి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎవరు విడిపించారంటే యేసయ్య విడిపించాడు. ఎలా విడిపించాడంటే ధర్మశాస్త్రం దేనైతే చేయజాలకపోయిందో దేవుడు దానిని చేసేసాడు, విడిపించేశాడు అని అంటున్నాడు. విడిపించాడు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈ సందర్భంలో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్నవారు అంటే అర్థం ఏమిటంటే 2 కొరింథీ 5:17 వ్రాయబడిన ప్రకారం ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తము పాతవి గతించెను, సమస్తమును క్రొత్త వాయను. సో ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, శిక్ష లేదు. ఎందుకు శిక్ష లేదు, ఎందుకు తీర్పు లేదు అంటే ఆ శిక్ష, ఆ తీర్పు యేసయ్య మీద పడింది గనుక, యేసయ్య పైన ఆ శిక్ష పడింది కనుక, ఆ తీర్పు యేసయ్య మీదకి వచ్చింది కనుక. పిలాతు తీర్పు తీర్చాడు, యేసయ్యకి మరణశిక్ష విధించాడు, తీర్పు తీర్చాడు. కొరడాలతో కొట్టించబడేదానికి తీర్పు తీర్చాడు. భయంకరమైనటువంటి శిక్షకు యేసయ్యను అప్పగించారు. వారికి ఇష్టం వచ్చినట్లు చేసేదానికి యేసయ్యను అప్పగించాడు పిలాతు. యేసయ్య తీర్పు తీర్చబడ్డాడు కనుక నీకు నాకు తీర్పు లేదు. యేసయ్య తీర్పు తీర్చబడ్డాడు, యేసయ్య శిక్షించబడ్డాడు. సో కనుక ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఎవరైతే దీనిని అంగీకరిస్తారో వారికి తీర్పు తీర్చబడదు. వారు ఉగ్రత నుంచి వారు రక్షించబడతారు. సో గడిచినటువంటి వారంలో మనం చూసాం, సాతాను మన విరోధి, దేవుడు మన విరోధి కాదు. యేసయ్య నామమందు విశ్వాసముంచినటువంటి వారికి సాతాను విరోధి, దేవుడు విరోధి కాదు. ప్రకటన 12:12 మనం చూసాం, 10:11 మనం చూసాం అన్నమాట. సో సహోదరుల పైన నేరం మోపువాడైన అపవాది దివారాత్రంలో వాడి పని ఏమిటంటే మన పైన నేరము మోపడం. సో కాబట్టి వాడు మనకు విరోధి, మన పైన నేరం మోపేవారు మనకు విరోధులు అన్నమాట. వాడు మనకు విరోధి. సేటన్ ఈజ్ ద అక్యూజర్, బట్ గాడ్ ఈజ్ అవర్ అడ్వకేట్. జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. సాతానేమో నేరాలు మోపేవాడు, అంటే కేసులు పెట్టేవాడు సాతాను. కానీ యేసయ్య మాత్రం మన పక్షముగా వాదించేవాడు. హల్లెలూయా. దేవుడే మన పక్షమైన ఎడల మనకు విరోధి ఎవరు? సో దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉన్నాడు గనుకే తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి పంపించాడు. సో లోకానికి తీర్పు తీర్చేదానికి ఆయన పంపలేదు, కానీ లోకాన్ని రక్షించేదానికే ఆయనను పంపాడు. సో కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు మనకు. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనగా ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షముగా మన కోసము విజ్ఞాపన చేసేదానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఎల్లప్పుడూ మనతో ఉండుట కొరకు మన కొరకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. హేబెల్ కంటే ఇంకా శ్రేష్టంగా పలికే మాట్లాడే పరిశుద్ధమైనటువంటి రక్తము కూడా మన పక్షముగా ఉంది. దేవదూతలను మన కొరకు నియమించాడు. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించునని వాక్యంలో వ్రాయబడింది. దేవదూతలు మన పక్షంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మన పక్షంగా ఉంది. దేవుని యొక్క రక్తము మన పక్షంగా ఉంది. యేసయ్య మన కొరకు పరలోకమందు విజ్ఞాపన చేయుచున్నాడు. అడ్వకేట్గా ఆయన ఉన్నాడు, లాయర్గా ఆయన ఉన్నాడు మన కొరకు. మన కేసులు వాదించేదానికి నాకు అక్కడ లాయర్గా ఉన్నాడు. అక్కడ జడ్జి ఏమో తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఆయనే లాయర్ను నియమించాడు మన కొరకు. హల్లెలూయా. సో లోకాన్ని రక్షించేదాని కొరకే దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవారికి, ఆయన కుమారుని నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించేదానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. సో గనుక మనకు ఏ శిక్షా విధి లేదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, సాతాను మనకు విరోధిగా ఉన్నాడు. సో లాస్ట్ వీక్ నేను చెప్పబోతున్న లాస్ట్లో ఒక మాట అన్నాను, నీవు ఎవరి పక్షంగా నీవు ఉన్నావు?
నీవు నీకు విరోధంగా పనిచేస్తున్నావా, నీవు నీ పక్షముగా పనిచేస్తున్నావా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దేవుడేమో నీ పక్షంగా ఉన్నాడు, అపవాదేమో నీకు విరోధంగా ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది అనే వాక్యంలో వ్రాయబడింది, మన శత్రువు అపవాది అనే వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకరేమో నీకు పక్షముగా, మరొకరేమో నీకు విరోధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఎవరి పక్షంగా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎవరి పక్షంగా ఉండడం అంటే ఎవరితో ఏకీభవిస్తావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి చాలాసార్లు మనకు వర్స్ట్ ఎనిమీ ఎవరంటే, అతి భయంకరమైనటువంటి బద్ధ శత్రువు ఎవరంటే మనమే. చాలాసార్లు మనమే. ఎందుకు అంటే మనం ఏకీభవించకుంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. సాతానుకు మనం లొంగకుంటే సాతాను మనకు ఏమీ చేయలేడు. అందుకే కదా అపవాదికి చోటు ఇవ్వకుడి అని పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తారు. సో కాబట్టి మనం చాలా ప్రాముఖ్యం, మన మాటలు చాలా ప్రాముఖ్యం, మనము మన గురించి ఏం మాట్లాడుతామో అది చాలా ప్రాముఖ్యం. అందుకే గడిచిన వారంలో చూసాం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూసాం, నీ నోటి మాటల వలన నీవు నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ నోటి మాటల వలన నీవు అపరాధివని తీర్పు నొందుతావు. అంటే నీ నోటి మాటల వలన నీవు శిక్షించబడతావు, నీ నోటి మాటల వలన నీవు శిక్షను తప్పించుకొనగలవు, నీ నోటి మాట వలన నీవు తీర్పు నుంచి తప్పించుకొనగలవు, నీ నోటి మాట వలన నీవు ఉగ్రత నుంచి తప్పించుకొనగలవు, నీ నోటి మాట వలన నీవు అనారోగ్యం నుంచి తప్పించుకొనగలవు, నీ నోటి మాట వలన శ్రమల నుండి నీ ప్రాణమును నీవు తప్పించుకొనగలవు. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన జీవితాన్ని భద్రం చేసుకుంటాడు. నీ నోటి మాటల వలన నీవు పట్టబడి ఉన్నావని వాక్యంలో వ్రాయబడింది. సో కనుక ఇప్పుడు నీ పక్షంగా నీవు మాట్లాడాలి, నీకు అనుకూలంగా నీవు మాట్లాడాలి. ఎందుకు? దేవుడు నీకు అనుకూలంగా ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కనుక దేవునితో నీవు ఏకీభవించి మాట్లాడినప్పుడు కోర్టులో నీ కేసు గెలుస్తుంది. సో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు అంటే, పరలోకము నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా డిక్లేర్ చేసింది. హల్లెలూయా. ద హెవెన్ హ్యాస్ అనౌన్స్డ్ యూ యాజ్ ఎ రైటియస్ పర్సన్. నిన్ను నీతిమంతుడిగా అనౌన్స్ చేసింది. ఇద్దరు బాక్సింగ్లో ఇద్దరు పోరాడుతుంటారు, పోరాటం అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తారు, ఎవరు గెలిచారు అనౌన్స్ చేస్తారు కదా. ఎలక్షన్స్లో కూడా అనౌన్స్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేసేంత వరకు వెయిట్ చేస్తుంటారు అనమాట. అనౌన్స్ చేస్తారు, తర్వాత కోర్టు కేసులలో కూడా తీర్పు తీరుస్తారు. జడ్జి అనౌన్స్ చేస్తాడు. ఏమని అనౌన్స్ చేస్తాడు? శిక్షనైనా ఖరారు చేస్తారు, లేకపోతే కేసు అయినా కొట్టేస్తారు. సో ఆ రీతిగా యేసు ప్రభు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు శిలువ కార్యం ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నీతిమంతులుగా తీరుస్తున్నామని పరలోకపు కోర్టు ప్రకటించేసింది. హల్లెలూయా. పరలోకపు కోర్టు ప్రకటించింది కనుక నువ్వు నీతిమంతుడవైన తర్వాత, అంటే నువ్వు నిర్దోషివైన తర్వాత, ఏ దోషము లేనివాడు, ఏ దోషం లేని దానివి అయిన తర్వాత, నువ్వు ఇన్నోసెంట్ అయిన తర్వాత శిక్ష నీకు ఏ రీతిగా వస్తుంది? శిక్ష వచ్చేదానికి వీలే లేదు, పరలోకం నుంచి శిక్ష వచ్చేదానికి వీలే లేదు. చాలామంది దేని వల్ల శిక్షించబడుతుంటారంటే, అపవాదికి ద్వారం తెరిచి అపవాది చేతులు ఇరుక్కొని వారు శిక్షించబడుతుంటారు తప్ప దేవుడు విధించే శిక్ష కాదు అదే. పరలోకం కోర్టు విధించే శిక్ష కాదు అది. సో ఎందుకంటే పరలోకము అనౌన్స్ చేసింది, యేసయ్య నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతిమంతులు అని పరలోకపు కోర్టు అనౌన్స్మెంట్ చేసేసింది. సో నేను నీతిమంతుని అని నేను అనుకోకుంటే ఏమవుతుందంటే చాలా నష్టపోతాం. నీవు నీతిమంతుడవు అని అనుకోకుంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. యెహోవా చేత అంటే దేవుడు ఏమని ఎంచుతున్నాడు నీ గురించి? దేవుడు మన గురించి ఏమని ఎంచుకుంటున్నాడు? దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? వీరు నా కుమారుని యొక్క నామమును నమ్మారు గనక, నా కుమారుని యొక్క రక్తం యందు విశ్వాసం ఉంచారు గనక, నా ప్రణాళికను వీరు ఒప్పుకున్నారు గనక వీరు నీతిమంతులు అని అనుకుంటున్నాడు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నీతిమంతుడు అనుకుంటున్నాడు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీతిమంతుడు అనుకుంటున్నాడు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీతిమంతురాలు అనుకుంటున్నాడు. నీతిమంతులమని దేవుడు అనుకుంటున్నాడు, ఎంచుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ కౌంటింగ్ us యాజ్ రైటస్ పర్సన్స్. నీతిమంతులము అని దేవుడు
అనుకుంటున్నాడు. సో అయితే నీ గురించి నువ్వు ఏమని ఎంచుకుంటున్నావు? నీ గురించి నువ్వు ఏమని ఎంచుకుంటున్నావు? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడేమో నీ పక్షంగా ఉండి నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసునందు నిర్ణయించాడంట. నిర్ణయించిన వారిని పిలిచాడంట. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చేసేసాడు. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చేశాడు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చేశాడు. రోమా 5:19 ప్రకారం ఉచితముగా, 5:9 ప్రకారం ఉచితంగా ఆయన రక్తము వలన ఎందుకు ఆయన రక్తం వల్ల అంటే రక్తము నీ పాపమును కడిగేసింది. హల్లెలూయా. రక్తము నీ పాపమును కడిగేసి ఉంటే ఇక నీ మీద దోషం ఎక్కడుంది? దోషం లేదు నీ మీద, అతిక్రమం లేదు నీ మీద పాపం లేదు. వారి యొక్క దోషమును, వారి యొక్క అతిక్రమములను నేను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. పాత నిబంధనలోనేమో వీపు వెనక అన్నాడు, సముద్రపు అగాధంలో అన్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల అసలు పాపాలే లేవు. రక్తము కడిగేసింది. హల్లెలూయా. ఆయన రక్తాన్ని బట్టి మనము నీతిమంతులమయ్యాం. ఆయన రక్తాన్ని బట్టి మనము నిర్దోషులము అయ్యాము. సో ఈ నేను నీతిమంతుడను అన్నటువంటి భావన, అన్నటువంటి ఆలోచన లేకుంటే అస్సలు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళలేము. ఇప్పుడు చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఎప్పుడైతే నీవు నీతిమంతుడవు అని నీవు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీవు నీతిమంతుడవు అని ఆలోచిస్తావో, అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంటుందంటే మనపూర్వకమై బహుబలముగా ఉంటుంది. ఓ పాట ఏదో విన్నాను ఇంతకుముందు, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని. నిజంగా బహుబలంగా నువ్వు ప్రార్థన చేయాలి అంటే పాట పాడితే రాదండి. బహుబలంగా నువ్వు ప్రార్థన చేయాలంటే, నీ ప్రార్థన బహుబలంగా కావాలంటే నీవు నీతిమంతుడవు అని నీకు అర్థం కావాలి. నీవు నీతిమంతుడవు అని నీకు తెలియజేయబడాలి. నీతిమంతుడవు అంటే ఒక అర్థం ఏమిటంటే పాపం లేనివాడు అని అర్థం. దేవునికి నీకు మధ్య ఎటువంటి అడ్డంకులు లేవు అని అర్థం. హల్లెలూయా. దేవునికి నీకు మధ్య అడ్డంకులు ఉన్నాయన్నప్పుడు ఎలా నువ్వు ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయగలవు? ఎలా నీ ప్రార్థన బహుబలంగా ఉంటుంది? మన హృదయము మన పైన దోషారోపణ చేయని ఎడల మనం ధైర్యంగా ఉంటామంట. దోషారోపణ భావం ఉన్నప్పుడు, నేరారోపణ భావం ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయగలవు? ఎలా ప్రార్థనలు పైకి వెళ్ళగలవు? దోషారోపణ భావం ఉన్నప్పుడు. అందుకే నేను నీతిమంతుడను అని తెలుసుకోవలసినటువంటి విషయం, నేను నీతిమంతుడు అని నీ గురించి నీవు ఎంచుకోవలసినటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నీవు నీతిమంతుడవు అని నీవు అనుకోకుంటే నీ ప్రార్థనలకు జవాబులు రావు. యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, భక్తిహీనుల ప్రార్థనను ఆయన ఆలకించడు. పాపుల ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు అంటే నా పాపములు క్షమించమనే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను. సో కాబట్టి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు అంటే నీతిమంతులం కనుక, నీతిమంతులుగా దేవుడు అనౌన్స్ చేశాడు కనుక ఏ శిక్షా విధి లేదు. సో మన ప్రార్థనలో బలం ఉండాలంటే, మన ప్రార్థన అన్నిటికీ జవాబులను మనం పొందుకోవాలంటే నేను నీతిమంతుడను అన్నటువంటి సత్యాన్ని నీవు అంగీకరించాలి. 2 రకాల నీతులు ఉన్నాయి. అంటే మనం క్రియల ద్వారా పొందుకునే నీతి, ఉచితముగా ఒక బహుమానంలాగా పొందుకునే నీతి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుతామో, ఆయన రక్తము పైన విశ్వాసం ఉంచుతామో, దేవుడు మనకు నీతి అన్నటువంటి వరాన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. గిఫ్ట్ అన్నమాట. రైటియస్నెస్ అన్నటువంటిది ఒక వరము, దాని ఒక వస్త్రం అని చెప్పుకోవచ్చేమో. నీతి అన్నటువంటి వస్త్రము, నీతి అన్నటువంటి పైబట్టను ఆయన మనకు ధరింపచేస్తాడన్నమాట. సో కాబట్టి దేవుడు మనం ఉంచినటువంటి యేసునామమున ఉంచినటువంటి విశ్వాస మూలంగా మనల్ని నీతిమంతులుగానే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడు, నీతిమంతురాలు అని ఎంచుతూ ఉన్నప్పుడు నీవు నీ గురించి ఏమని ఎంచుకోవాలి? నీతిమంతుడు అని ఎంచుకోవాలి. హల్లెలూయా. యేసు రక్తం నందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా చెప్పండి, నేను నీతిమంతుని.
నేను నీతిమంతుని, నేను నీతిమంతుని. ఇవి చాలా ఎక్కువగా వినాలండి. ఇది చాలా ఎక్కువగా వినాలి, చాలా ఎక్కువగా ఉండాలి. ఒక విషయం చెప్తాను, మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఫైనల్గా దాన్ని మనం నమ్ముతామంట. ఎక్కువగా ఆలోచిస్తే దాన్ని మనం నమ్ముతాం. నేను పాపిని 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 అనుకుంటూ ఉంటే ఫైనల్గా ఏమవుతుందంటే పాపిలాగానే అయిపోతాం అన్నమాట. లేదు నేను నీతిమంతుని 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 అని అనుకుంటుంటే ఫైనల్గా అదే నీ హృదయంలోనికి వెళుతుంది, అదే స్థిరపడుతుంది. నేను నీతిమంతుడను అన్నటువంటి విషయము స్థిరపడాలి. యెషయా 54లో వ్రాయబడింది కదా, నీవు నీతి గల దానవై స్థిరపరచబడదు. దౌ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ రైటియస్నెస్. నీతి యందు మనము స్థిరపరచబడాలి, నీతి యందు స్థాపించబడాలి. నా దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు. సో ఎప్పుడైతే నేను నీతిమంతుడను అని నీవు నమ్మగలవో అప్పుడు నీతితో కూడినటువంటి జీవితం కూడా నీ ద్వారా కనిపించగలదు. సో నమ్మకుండా ఆలోచించకుండా నీతిమంతులాగా జీవించాలంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. సో కాబట్టి దేవుడు చెప్పాడు గనక, దేవుడు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు గనక మనకు ఏ శిక్షా విధి లేదు గనక నేను నీతిమంతుని అని అనుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? ఈ మంచి ఆలోచన ఆలోచించండి. ఇది ఎంత మంచి ఆలోచన కదా, నేను నీతిమంతుని, నేను నీతిమంతుని, నాకు దేవునికి ఏ అడ్డంకు లేదు. ఒకవేళ ఏదైనా అడ్డంకు వచ్చిందనుకోండి మనసులో ఉండి వెంటనే దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పేసుకుంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ఆ అడ్డాన్ని తొలగిస్తుంది, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సో అన్యోన్య సహవాసాన్ని మనము కలిగి ఉండగలము దేవునితో. సో కాబట్టి నీతిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన సమీపించేదానికి, ధైర్యంగా ఆయన సమీపించేదానికి మనకు దేవుడు ఆయన యొక్క నీతిని మనకు ఇచ్చాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఎందుకు నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలముగా ఉంటుంది అంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని నీ గురించి తెలుసుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టిలో నీవు నీతిమంతుడు అని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ దృష్టిలో కూడా నీవు నీతిమంతుడు అని నీవు అంగీకరిస్తావో నీకు ఏం పుడుతుందో తెలుసా? ధైర్యం పుడుతుంది. ఎటువంటి ధైర్యం అది? సింహమునకున్నటువంటి ధైర్యం. సింహాన్ని ఎప్పుడైనా చూసారా? భయపడుతున్నట్టు, ఏమంటే దిగులు పడుతున్నట్టు, పిరికితనం కలిగినట్లు ఎప్పుడైనా చూసారా? లేదు. అడవికే రాజు సింహం. సింహానికి ఉన్నటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందంటే నీతిమంతులకు ఉంటుంది. సో అందుకే నీతిమంతుడుగా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఎందుకంటే దేవుడు నిన్ను పిరికిదానిగా నీవు జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు. అందుకే దేవుడు పిరికితనం కలిగినటువంటి ఆత్మను మనకి ఏలేదు, కానీ మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. సో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ మనము చూడాలంటే మన ప్రభువు నీతిమంతుడు అని మన ప్రభు శత్రువులే చెప్పారనమాట. సో పిలాతు భార్య అంటుంది, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అంటుంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసయ్య గురించి ఆమె అంటుంది, రాత్రి కలలో నేను చాలా బాధపడ్డాను, ఆయనను ముట్టుకోవద్దు, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. పిలాతు అంటాడు, ఆ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో నేను నిరపరాధిని అంటాడు. ఆ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో నేను ఏమాత్రం కూడా అపరాధిని కాదు, నేను చేతులు కడుక్కుంటానని చేతులు కడుక్కున్నాడు, కానీ ప్రజలు కోరినట్లు తీర్పు తీర్చేశాడు. సో యేసుక్రీస్తు ప్రభు నీతిమంతునిలాగా జీవించాడు, పాపిలాగా జీవించలేదు. పాపి అని అనుకోలేదు, నేను దేవుని కుమారుడుని అన్నాడు. అందుకే చుట్టూన్న వారికి అంతా వెరి పట్టిందనమాట. రాళ్ళు తీసుకొని కొట్టేదానికి వారు సిద్ధమయ్యారు. యేసయ్య అన్నాడు, నేను నీతిమంతుడను, నేను పైనుంచి వచ్చినటువంటి వాడను, నేను నా తండ్రి చిత్తాన్ని చేసేవాడను, నేను పరిశుద్ధుడను, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా కూడా అది నిజమే అంటున్నాడు.
నీతిమంతునిగా జీవించాడు. తిమోతికి వ్రాస్తూ పౌలు అంటాడు అనమాట, దైవభక్తిని గురించినటువంటి మర్మం చాలా గొప్పది. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, దేవదూతలకు కనిపించాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఆయన నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. సో జీసస్ లివ్డ్ లైక్ అ రైటస్ పర్సన్. నీతిమంతునిలాగా యేసయ్య జీవించాడు. నీతిమంతుడు అని అనుకున్నాడు, నీతిమంతుడు అని నమ్మాడు, నీతిమంతునిలాగానే ఆయన జీవించాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో నేరం లేదు, ఆయనలో మచ్చ లేదు, ఆయనలో దోషం ఏమాత్రం కూడా లేనే లేదు. నీతిమంతునిగా జీవించాడు కనుక ఆయన మాట తీరే వేరేగా ఉండేది, ఆయన ప్రార్థన వేరేగా ఉండేది. ఆయన బోధన చూసినటువంటి వారు అన్నారు, ఆయన బోధన విన్నటువంటి వారు అన్నారు, ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడు ఎవడును ఎక్కడను మాట్లాడలేదన్నారు. ధైర్యం. యేసయ్య ఎక్కడైనా భయపడినట్లు ఆధారాలు ఉన్నాయా? ఎక్కడైనా సంశయించినట్లు ఆధారాలు ఉన్నాయా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సో శిక్షావిధి లేదు, ఏ శిక్షావిధి లేదు. ఎందుకు ఏ శిక్షావిధి లేదంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా అనౌన్స్ చేశాడు గనక. సో గనక మనము సిన్ఫుల్ కాన్షియస్నెస్తో మనం ఉండకూడదు. నేను పాపిని, నేను దిక్కులేని వాడిని, నేను దరిద్రుడను, నేను మంటిని, నేను పెంటను, నేను పాపిని, ఇటువంటి మనస్తత్వం ఉందంటే ఆ ప్రార్థన భిక్షగాల యొక్క ప్రార్థనలాగా ఉంటుంది తప్ప నీతిమంతుల ప్రార్థనలాగా ఉండదు. ప్రార్థనకు ఎప్పుడు వెళ్ళినా కూడా ధైర్యంతో వెళ్ళమని దేవుడు పిలుస్తున్నాడు. ప్రార్థనకు ఎప్పుడు వెళ్ళినా కూడా ధైర్యంతో ప్రార్థనకు వెళ్ళాలి. సంశయంతో మనం వెళ్ళకూడదు. ఇస్తాడో లేడో అని వెళ్ళకూడదు. రెండు రకాల మనసులతో మనం వెళ్ళకూడదు. ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఏ రీతిగా అది సాధ్యం అంటే నాకు దేవునికి మధ్య ఏది లేదు అన్నప్పుడు, నాకు దేవునికి మధ్య ఏ అడ్డంకు లేదు అన్నప్పుడు అది ఏ రీతిగా సాధ్యమో, అది ఏ రీతిగా సాధ్యమో, దేవా నీవు దోషములను చూచినడలా, దోషములను కనిపెట్టినడలా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని వాక్యంలో వ్రాయబడింది. సో కనుక దేవుడు మనకు నీతిని ఇచ్చాడు, నీతి అన్నటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని తీసుకున్నటువంటి వారు నేను నీతిమంతుడనే అని అనుకోవాలి, నీతిమంతుడను అని మాట్లాడాలి, నీతిమంతుడను అని నమ్మాలి. ఆ రీతిగా అయినప్పుడు ఏమవుతుందంటే ధైర్యం పుడుతుంది, దేవుని ఎడల ధైర్యం పడుతుంది, సాతాను ఎదుట నిలబడినప్పుడు ధైర్యం పడుతుంది. సో నీతిమంతునిలాగా మనం, సో యేసయ్య నీతిమంతునిలాగా ఆయన జీవించాడు, నీతిమంతునిలాగా మాట్లాడాడు, నీతిమంతునిలాగా ఆలోచించాడు, నీతిమంతునిలాగా ప్రార్థన చేశాడు. మరియా మార్తలు ఏమంటారంటే ఇప్పటికైనా నువ్వు దేవుడిని నువ్వు ఏమడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. దేవుని నువ్వు ఏమడిగినా, యేసయ్య ప్రార్థన యొక్క ప్రభావం ఏమిటంటే ఆయనకు వచ్చినటువంటి ఒక పేరు ఏమిటంటే ఆయన దేనిని దేవుని అడిగినా కూడా ఆ ప్రార్థనకు దేవుడు యేసయ్యకు జవాబిచ్చేవాడు. ఎందుకు? నీతిమంతుని యొక్క ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది, శరీరం అంతా మొత్తం కుళ్ళిపోయి ఉంటుందన్నమాట. చిన్న ప్రార్థన చేశాడు నీతిమంతుడు, తండ్రి నా విన్నపము విన్నా, నా ప్రార్థన నువ్వు ఎప్పుడు కూడా వింటూ ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా వింటుంటావు తండ్రి. వీళ్ళందరి కోసం చెప్తున్నా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా అని చెప్పి ఏమని పిలిచాడండి? లాజరు బయటికి రాని బిగ్గరగా పలికాడన్నమాట. బహుబలమైనది నీతిమంతుని యొక్క ప్రార్థన. నీతిమంతుడు అని తెలుసుకున్నప్పుడు, నేను నీతిమంతుడను అన్నటువంటిది నీ హృదయంలో స్థిరపరచబడకుంటే, ఇంకా నేరారోపణ భావనతో ఉంటే, ఇంకా శిక్షా విధి కింద ఉంటే నువ్వు సరిగా ప్రార్థన చేయలేవు, నీ ప్రార్థన పైకి వెళ్ళలేదు, నమ్మలేవనేమో. సో గనుకనే ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. చెప్పండి అందరూ, నేను క్రీస్తు యేసునందున్నాను, నాకు ఏ శిక్షా విధి లేదు. నేను నీతిమంతుని గనుక నా ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను. నా ప్రార్థన బహుబలము గలదై ఉండను.
నా ప్రార్థన బహుబలము గలదై ఉండను. నా ప్రార్థనకు, ప్రతి ప్రార్థనకు నేను జవాబులు పొందుకుంటాను. ఎందుకనగా నేను నీతిమంతుని. హల్లెలూయా. దేవుడు నీతిమంతునిగా తీర్చేశాడు, అనౌన్స్ చేసేసాడు. సో ఆ ప్రకారం జీవించమంటున్నాడు. ఎప్పుడైనా పొరపాట్లు జరిగినప్పుడు ఒప్పుకొని సరి చేసుకోమంటున్నాడు. సో ఆ రీతిగా నీతి యందు మనం స్థిరపరచబడాలి. నీతి యందు స్థిరపరచబడాలి. సో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. సో పేతురు యోహానులు విద్య లేనటువంటి పాములు, చదువు లేనటువంటి వారు. కానీ వారిలో ఇతరులకు కనిపించినటువంటి ఒక విషయం ఏంటంటే వారిలో ధైర్యం కనిపించింది. ధైర్యం కనిపించింది. ఏమిటి వీళ్ళ ధైర్యానికి సీక్రెట్? వీళ్ళ ధైర్యానికి రహస్యం ఏమిటి? వీళ్ళ ధైర్యానికి అసలు ఏమిటి మూలం ఏమిటంటే వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండినటువంటి వారు, యేసుతో కూడా ఉండినటువంటి వారు. అంటే యేసయ్యతో కూడా ఉన్నప్పుడు ఏమైంది వీరికి? ఆయనకున్నటువంటి ధైర్యం వీరికి వచ్చేసింది. హల్లెలూయా. యేసయ్యకున్నటువంటి ధైర్యం వీరికి వచ్చేసింది. సో ధైర్యంగా వారు యేసయ్య గురించి ప్రకటించారు. దేనికి భయపడలేదు, దేనికి జంకలేదు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కోర్టులో ఒక కేసు మీ మీద వేయబడింది అనుకోండి, ఆ కేసును జడ్జి కొట్టేశాడు అనుకోండి, ఇంకా భయపడుతుంటారా? అసలు ఉండదు భయం. కేసు కొట్టివేయబడింది కాబట్టి ధైర్యంగా ఉంటారు. సో పరలోకపు కోర్టులో మన పైన ఏ కేసు కూడా లేదు. హల్లెలూయా. సో ప్రతి కేసు కొట్టివేయబడింది కాబట్టి ధైర్యంగా మనం ఉండొచ్చు, ధైర్యంగా మనం ఆయన సన్నిధికి మనము వెళ్ళచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15 నుంచి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం నుండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను. ఒక సేవకుడు తాను చేసినటువంటి ఒక తప్పును 8 సార్లు చేశాడంట. ఒకసారి తప్పు చేశాడు, దేవా ఈ పాపని క్షమించు ప్రభువా, నా తప్పును క్షమించు ప్రభు అన్నాడు. తర్వాత మరలా ఒకసారి చేశాడంట. చేసిన తప్పునే 8 సార్లు చేశాడంట. 8వసారి చేసినప్పుడు చాలా బాధపడి దేవుని అడిగాను, ప్రభువా 8వసారి చేశానయ్యా, నాకు ఏం నచ్చలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభు అన్నాడంట. క్షమించినావు నీకు స్తోత్రం అన్నాడంట. బాధపడుతున్నాడంటక, ఒకటే బాధపడుతున్నట. 8 సార్లు చేశానే, 8 సార్లు తప్పు చేశానే, 8 సార్లు తప్పు చేశానని బాధపడుతుంటే ప్రభు లోపల నుంచి అంటున్నాడంట, నా దృష్టిలో నువ్వు ఇంతకు మునుపు పాపము 7 సార్లు పాపము చేయలేదు, నా దృష్టిలో ఇది మొదటిసారి అన్నాడంట. ఇప్పుడు నీవు చేసింది మొదటిసారి అన్నాడు. ఎందుకంటే నీవు ఇంతకు మునుపు చేసినటువంటి పాపాలను నేను క్షమించాను, వాటిని నేను మర్చిపోయాను. నువ్వు 8వసారి అంటే నాకేం అర్థం కావడం లేదన్నాడంట దేవుడు. యేసయ్య రక్తానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే దేవుని యొక్క మనసులో నుండి నీ పాపముల యొక్క లిస్ట్ యొక్క జ్ఞాపకాన్ని కడిగివేస్తుంది. దేవుని యొక్క మనసులో కూడా కడిగివేస్తుంది అనమాట. దేవుడు నీ పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను అంటూ ఉన్నాడు. సో ఆయన నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఆయన నీ గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లను పాపములను నువ్వు ఒప్పుకొని ఉంటే ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను అంటూ ఉన్నాడు. సో ఆ పాపములను ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవడం అంత మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ మనసుకు మంచిది కాదు, నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదు, కానే కాదు. సో నెవర్ ఎవర్ ట్రై టు రిమెంబర్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్. నీ గతంలో నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపమైనా చేసి ఉండవచ్చు.
నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు కనుక నేను క్షమించాడు, కడిగేశాడు, మర్చిపోయాడు ఆయన. హల్లెలూయా, ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు చూడండి 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యం దేన్ని బట్టి వస్తుంది? ఆయన రక్తాన్ని బట్టి వస్తుంది. ఆయన రక్తాన్ని బట్టి ధైర్యం ఏ రీతిగా వస్తుంది? ఆయన రక్తము మన పాపములను కడిగివేస్తుంది గనుక. ఆయన రక్తము ప్రోక్షించబడినప్పుడు అక్కడ పాపము ఉండదు గనుక, నిర్దోషి అని మనం ఎంచబడతాము గనుక ధైర్యం వస్తుంది. సో ధైర్యముగా ఆయన సన్నిధికి చేరాలండి. చూడండి 21వ వచనం, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానానికి ధైర్యంగా చేరాలి అంటే నేరారోపణ భావము ఉండకూడదు. నేరారోపణ భావం ఉండకూడదు అనే దాని కొరకే రోమా 8:1 వ్రాయబడింది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడే మన పక్షమైనడలా అంటే దేవుడు నిన్ను నేరస్తునిగా దేవుడు చూడడం లేదు, మనలను నేరస్తునిగా చూడడం లేదు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని నేరస్తులుగా చూడడం లేదు. ఆయన రక్తమును ఆశ్రయించిన వారిని నేరస్తులుగా చూడడం లేదు. అయితే ఆయన తెలియజేస్తాడు, పొరపాట్లను తెలియజేస్తాడు, పాపాన్ని తెలియజేస్తాడు. దేనికి తెలియజేస్తాడు? నీ మీద నేరం మోపేదానికి తెలియజేయడు, కానీ వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టమని, వాటి విషయంలో కనికరం పొందమని, వాటి విషయంలో అంటినటువంటి మురికిని కడుక్కోమని చెబుతాడు. ఆయన సరిచేస్తాడు. ప్రేమ దోషాలను కప్పడమే కాదు, ప్రేమ దోషాలను సరిచేస్తుంది. సరిచేసేదానికి చెప్పడం వేరు, ఇరికించేదానికి చెప్పడం వేరు. నేరారోపణ చేసేదాన్ని చేయడం వేరు. నీ మీద నువ్వు ఏదైనా పొరపాటు చేసావనుకోండి, నీ మీద కేసు పెట్టడం వేరు, నీ దగ్గరకు వచ్చి నువ్వు పలానా పొరపాటు చేసావు సరి చేసుకొని చెప్పడం వేరు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతాడంటే నువ్వు సరి చేసుకొని చెబుతాడు. అపవాది ఏం చేస్తాడంటే నీ మీద నేరారోపణ చేసి నీ పైన కేసు పెడతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రభు చూడకుండా ఏం ఉండడు, ఒప్పుకోకుండా ఆయన ఓవర్లుక్ చేయడు. పాపని ఏం పర్వాలేదులే అని అనడు. ఏం పర్వాలేదులే అని ఎట్లా అంటాడండి? రక్తం గార్చాల్సి వచ్చింది పాపమును బట్టే కదా, మరణించాల్సి వచ్చింది పాపమును బట్టే కదా, 33.5 సంవత్సరాలు జీవించాల్సింది మనల్ని అందరినీ పాపం నుంచి విడిపించేదానికే కదా. సో పాపాన్ని సీరియస్గానే చూశాడు ఆయన, పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపిని ఏమాత్రం కూడా ద్వేషించలేదు. సో కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసాం. ఇంతకుముందు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆమె అనుకునేది, నా పని అయిపోయింది, నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు వీళ్ళు, నా పని అయిపోయింది అనుకుంది. కానీ ప్రభు అన్నాడు, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభు, నేను కూడా నీకు శిక్షను విధించను, ఇక వెళ్ళి పాపము చేయవద్దు అన్నాడు. నేను కూడా నీకు శిక్షను విధించను అన్నాడు. సో శిక్ష విధించే పనిలో ప్రభు లేడు. సో కాబట్టి ఈ యొక్క నీతి అన్నటువంటి వరాన్ని మనం తీసుకొని, అంటే నీతిమంతులం అయ్యామంటే దేవునికి మనకు మధ్య ఎటువంటి అడ్డంకులు లేవు అని అర్థం. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా 32:17. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. చూసారా నీతి యొక్క బెనిఫిట్స్? చూసారా నీతిమంతుకు ఉన్నటువంటి ఆశీర్వాదములు కీర్తనల గ్రంథంలో కానీ సామెతల గ్రంథంలో కానీ అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. నీతిమంతులు ఉచితంగా దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు మనకు. సో కాబట్టి మనం వాటిని నమ్మి, వాటిని ఒప్పుకొని, వాటిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ మాటలను నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక. సో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదంటే నీతిమంతునిగా తీర్పు తీర్చేశాడు. సో యు ఆర్ అ రైటెస్ట్ పర్సన్. నువ్వు నీతిమంతుడవు గనుక, నువ్వు నీతిమంతురాలివి గనుక నీకు ఏ శిక్షా విధి లేదు. నీవు నేరస్తుడవు కాదు, నువ్వు నేరస్తురాలివి కాదు దేవుని యొక్క దృష్టిలో.
దేవుడు అలా నిన్ను ఎంచుతూ ఉన్నాడు. సో నీ గురించి నువ్వు ఏమని ఎంచుకుంటున్నావు? నీ నోటి మాటల వల్లనే నువ్వు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడతావు. నీ నోటి మాటల వల్లనే నువ్వు నేరస్తుడిగా తీర్పు తీర్చబడతావు. సో కాబట్టి నీ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ గురించి నువ్వు ఏం ప్రకటించుకుంటున్నావు? ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆయన రక్తంతో కడుక్కోవాలి, వెంటనే వదిలేసేయాలి, ముందుకెళ్ళిపోవాలి. నీతిమంతుడనే అనుకోవాలి. నీతి పోదు, నీతి పెరగదు కూడా. హల్లెలూయా. నీతి పోదు, నీతి పెరగదు. సో మనం నీతిమంతులమైనా ఉంటాం, లేకపోతే నేరస్తులమైనా ఉంటాం. కానీ 50-50 ఛాన్సెస్ లేవు ఇందులో. సగం నీతిమంతులము, సగం నేరస్తులము. మనకు అనిపించవచ్చు బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు నీతిమంతులమని, చర్చికి క్రమంగా వెళ్ళినప్పుడు నీతిమంతులమని, పరిశుద్ధంగా జీవించినప్పుడు నీతిమంతులమని మనకు అనిపించవచ్చు. చిన్న పొరపాటు చేసినా, ఒకవేళ ఒకరోజు ప్రార్థన చేసుకోలేదు అనుకోండి, నీతిమంతులుగా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అసలు అనిపించదు. ఒకరోజు బైబిల్ చదవలేదు అనుకోండి, నీతిమంతులుగా అనిపిస్తుందా? అసలు అనిపించలేదు. అంటే బైబిల్ చదివితే మనం నీతిమంతులం కాము. ఉచితముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు అయ్యేదానికి బైబిల్ చదవ, మనం నీతిమంతులం అయ్యాము కాబట్టి మనల్ని పోషించుకునే దాని కొరకు మనం వాక్యం చదువుతాం. మన ఆత్మకు ఆహారం కనుక, మన మనసుకు రూపాంతరం అవసరం కనుక, మన దేహాలకు ఆరోగ్యం అవసరం కనుక, దేవుడు మాట్లాడతాడు కనుక, దేవుడితో సహవాసం చేయాలి కనుక మనం వాక్యం చదువుతాం అన్నమాట. నీతిమంతులు అయ్యేదాని కొరకు కాదు. సో నీతి అన్నటువంటిది మారదు, నీతి అన్నటువంటిది పెరగదు. దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు మనకు నీతి అన్నటువంటి వరాన్ని ఇచ్చాడు. ఇచ్చి జీవించు అంటూ ఉన్నాడు. ఉచితముగా ఆయన నీతి అన్నటువంటి వరాన్ని ఇచ్చాడు. సో కనుక ఈరోజు నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు అంటే, ఆయన నీతిమంతుడుగా తీర్పు తీర్చేశాడు. గాడ్ హ్యాస్ డిక్లేర్ చేసేసాడు, అనౌన్స్ చేసేసాడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసముంచు వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడినంట. అంటే ఎవరెవరైతే యేసు నామమును అంగీకరించారో, ఎవరెవరైతే దేవుని యొక్క ప్రణాళికను ఎవరెవరైతే అంగీకరించారో వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడింది. ఇంతకు మునుపే తీర్పు తీర్చబడిందంట. వారికి శిక్షా విధి ఉంది, వారికి శిక్ష ఉంది. సో గనుక ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు. తీర్పు తీర్చేదానికి యేసయ్య రాలేదు. ఉగ్రత నుంచి రక్షించేదానికి ఆయన వచ్చాడు. లోకాన్ని రక్షించేదానికి ఆయన వచ్చాడు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు అంటే, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చేశాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. యేసయ్యా, నీ రక్తము యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. యేసయ్యా, నీ నామమును నేను అంగీకరిస్తున్నాను. యేసయ్యా, నీ రక్తమును బట్టి, నీ కృప వలన నన్ను నీతిమంతునిగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు. నేను నీతిమంతుని, నేను పాపిని కాను, నేను నేరస్తుని కాను, నేను నీతిమంతుని గనుక నా ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలముగా ఉండును. నా ప్రార్థన బహుబలముగా ఉండును. నా ప్రార్థనలకు నేను జవాబులు పొందుకుంటాను. ఎందుకనగా నేను నీతిమంతుని కనుక సింహమునకున్నటువంటి ధైర్యము నాకు కలదు. హల్లెలూయా. యేసయ్య నీతిమంతునిలాగా ఆయన జీవించాడు. ఆయన శిష్యులు నీతిమంతుల్లాగా జీవించారు, ధైర్యంతో జీవించారు. చంపుతామన్నా కూడా భయపడలేదు, ప్రాణం పెట్టేదానికి కూడా భయపడలేదు. అంత ధైర్యం వారికి వచ్చింది. దేన్ని బట్టి అంటే, నీతిమంతులు అన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించారు. సో కాబట్టి నేను నీతిమంతుడను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది అనుకోండి. మన కాన్షియస్లో ఇది బిల్డ్ చేసుకోవాలి. అది మన బాధ్యత. ఎంచుకోవాలి మనం. దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అంట. సో కాబట్టి దేవుడు నిన్ను నిర్దోషి అంటున్నప్పుడు నేను నేరస్తుని అని నీవు అనుకోకూడదు. నీవు కూడా దేవునితో ఏకీభవించాలి. నేను నేరస్తుడను అని నువ్వు అనుకున్నావు అనుకో, వెంటనే సాతానుతో ఏకీభవించిన వాడు అవుతావు. సాతాను కేసు గెలుస్తుంది నీ మీద. సో దానికి రావాల్సినటువంటి శిక్ష నీకు వస్తుంది. సో కాబట్టి ఆ శిక్ష విధిని తప్పించుకోవాలంటే
నీ లాయర్తో నీవు ఏకీభవించాలి. ఆయన ఏమంటాడంటే నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్పు తీర్చేశాడు. కాబట్టి నేను నీతిమంతుడను అని అనుకోవాలి, అని మాట్లాడాలి, అని నమ్మాలి, అని ప్రవర్తించాలి. మనందరినీ కూడా ఉచితముగా తన రక్తాన్ని బట్టి నీతిమంతులుగా చేసినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నమని మరిపడతామండి. హల్లెలూయా, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. మనమందరం కూడా నీతి గలవారమని, నీతి యందు స్థిరపరచబడి స్థాపించబడి ధైర్యంగా మనము జీవించదుముగాక. నీతివంతులమని నీతిలో స్థాపించబడి సమాధానాన్ని మనం అనుభవించదుముగాక. నిత్యము నిమ్మలమును నిబ్బరమును మనము అనుభవించదుము గాక.